ఆమెని లోపలికి పిలిచారు. ఎస్ఐ గారు ఏమి అనేసి అడగ్గా ఆమె ఏం చెప్పిందంటే, మేము అందరికీ అమౌంట్ ఇవ్వాలి అనుకున్నాము, కానీ అమౌంట్ అనేది మాకు రావడం లేదు, చీటీలు వేసిన వాళ్ళు కట్టడం లేదు, మేము కొన్ని బిజినెస్ లో లాస్ అయ్యాము, ఈ విషయాలు చెప్పింది. అలాగే వాళ్ళ భర్త గురించి అడిగితే నాకు తెలీదు అనేసి చెప్తా ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒకే చోటు వెళ్ళింటారు, అది చెప్పడం లేదు. ఆమె ఏమంటే మేము అందరికి ఇస్తా ఉన్నాము, వీళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఐపీ అనేది చేశామనేది చెప్తా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఏం చెప్పారంటే ఎస్ఐ గారు, వాళ్ళు ఏవైతే మనకు ప్రొవైడ్ చేశారు బుక్స్ గానీ బిల్స్ గానీ వాళ్ళు రాసిన లిస్ట్ అంతా చెక్ చేసి వాళ్ళకి ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో రికవరీ చేసి న్యాయం చేస్తామని తెలియజేశారు. ఏం పేరమ్మా మీ పేరు? పవిత్ర. మీకు ఎంత రావాలమ్మా? మా అమ్మ కట్టింది, మా అక్క, మా పెదనాన్న అందరూ మా బంధువులే ఉన్నారు. మా అమ్మ నా పెళ్లి కోసం అనేసి చీటీ వేసింది, అలాగే అమౌంట్ కూడా ఇచ్చిందని. ఒక 8 లక్షల దాకా ఉంది మా అమౌంట్. అలాగే మా అక్క వాళ్ళది ఉంది, మా చిన్నక్కది ఉంది, మా పెద్దమ్మ వాళ్ళది 70 లక్షలు హైవేకి వెళ్లడం ద్వారా మా అక్క వాళ్ళు 5 మంది, మా అన్న వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ కోసం అనేసి ఇచ్చింది. మా అక్కకి పెళ్లి అవ్వలేదు, మా అన్న వాళ్ళకి పెళ్లి అవ్వలేదు. మా అక్కకి పెళ్లి సంబంధాలు నాకు అన్న వాళ్ళకి అందరికీ వస్తున్నాయి. కానీ ఈమె ఏం చెప్పిందంటే, మీరు నా ఆడబిడ్డలు, మీకు ఏం చేయము అనేసి చెప్పినారు. కానీ ఇంత మోసం చేసి వెళ్ళిపోతాననేసి మేము ఎవ్వరం అనుకోలేదు. ప్రతి ఒక్కరు మా బంధువులే, ఆ వీధినే, పక్క వీధిని, మా వీధిని, చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈ విధంగా వెళ్ళడం తప్పు. చాలా చెప్తున్నా నేను, ఒకరిని అన్యాయం చేయడము అనేది ఎప్పుడు చేయకూడదు. మనం మోసపోయినామంటే అది చూపించాలి, మనం దేంతో మోసపోయినాం, మీరు ఏ దాంతో పెట్టి మోసపోయారో అది తెలియజేస్తే ప్రతి ఒక్కరు సరే, మేము ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు మోసపోయారు సరే దాన్ని చూపించండి, మేమైతే మొత్తం అమౌంట్ ఇవ్వండి అనేసి ఎవ్వరు చెప్పడం లేదు. వాళ్ళు నిజంగా మోసపోయి ఉంటే ప్రతి ఒక్కరు అమౌంట్ తగ్గించే ఇవ్వండి అని చెప్తున్నారు, కానీ వాళ్ళపైన ప్రెజర్ అయితే ఎవ్వరు చేయడం లేదు.